ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. పార్ట్ ఏలో మీకు టోటల్ 6 క్వెషన్స్ ఉంటాయి. అందులో మీరు ఎనీ 4 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క క్వెషన్‌కి 5 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఇందులో మీకు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి శ్లోకస్య అనువాదం, అంటే శ్లోకం ఇస్తారు. మీరు దాన్ని ఇంగ్లీష్ ఆర్ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి రాయాలి. ఇది ముదాభిషిక్తం అనే చాప్టర్ నుంచి వస్తుంది. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి సందర్భం వాక్యం. సందర్భ వాక్యం అంటే ఏం లేదు, మీరు ఇంటర్‌లో సందర్భాలు రాశారు కదా, అలాంటివే. ఇది ధర్మబద్ధో దవారిక అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఇందులో 10 ఉన్నాయి సందర్భ వాక్యాలు. ఆ 10టికి కలిపి ఆ 10టికి సూట్ అయ్యే విధంగా నేను ఒకటి ప్రిపేర్ చేశాను. అది కింద డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసి శ్లోకస్య పూర్ణం. శ్లోకస్య పూర్ణం అంటే ఏం లేదు, శ్లోకంలో ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ ఇస్తారు. మీరు ఆ మధ్యలోదంతా ఫిల్ చేయాలి. అంటే శ్లోకాన్ని రాయాలి. ఏషధర్మ సనాతన అనే దాని నుంచి వస్తుంది. ఇందులో టోటల్ 8 శ్లోకాలున్నాయి. మీరు 8 బై హార్ట్ చేయాలి. అంటే బట్టి పట్టాలి. అప్పుడే రాయగలరు ఈ బిట్. ఫోర్త్ వచ్చేసి సందర్భ వాక్యం, సేమ్ సెకండ్ బిట్ లాగానే. ఇది సేమ్, ఇందులో కూడా మీకు 10 సందర్భ వాక్యాలుంటాయి. మీరు 10 ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను అన్నిటికి సూట్ అయ్యే విధంగా ఒక సందర్భాన్ని రాశాను. ఒక సందర్భ వాక్యం రాశాను. అంటే యానిటేషన్. మీరు అదొకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇది సేమ్ ముదాభిషిక్తం ఫస్ట్ శ్లోకం వచ్చిన దాని నుంచే వస్తుంది. అండ్ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి శ్లోకస్య అనువాద. శ్లోకస్య అనువాద సేమ్ ఫస్ట్ క్వెషన్ లాగానే. ఇది కాకపోతే కృతజ్ఞో నాస్తి నిష్కృతిః అనే లెసన్ నుంచి వస్తుంది. శ్లోకం ఇస్తారు. మీరు దాన్ని ఇంగ్లీష్‌లో ఆర్ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి రాయాలి. శ్లోకాలన్నీ చదవనవసరం లేదు. నా ట్రిక్ అయితే మాత్రం ఫస్ట్ 2 వర్డ్స్ ఆర్ ఫస్ట్ వర్డ్ శ్లోకంలో ఒకటి గుర్తుపెట్టుకొని, దానికి ఏ మీనింగ్ వస్తుంది కింద, దానికి ఏ భావం వస్తుంది, దాని ట్రాన్స్‌లేషన్ ఏంటి అని గుర్తుపెట్టుకుంటే కింద సరిపోతుంది. ఆ వర్డ్ ఒక్కటి గుర్తుపెట్టుకొని దానికి సంబంధించింది కింద రాసేస్తే అయిపోద్ది. మీరు శ్లోకం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైతే కొంచెం అన్ని శ్లోకాలు చదవలేము అనుకున్నవారు అలా చేయండి. అండ్ సిక్స్త్ క్వెషన్ వచ్చేసి సంధి విఘటయ. అంటే మీకు వర్డ్స్ ఇస్తారు. విడదీస్తే చాలు, సంధి పేరు రాయాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఏ. ఇప్పుడు మనం పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. ఇందులో మీకు 4 బిట్స్ వస్తాయి. 7, 8, 9, 10 అని. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మీకు. ఫస్ట్‌ది వచ్చేసి 7th వన్ ప్రతిపదార్థాలు. ప్రతిపదార్థాలు మీరు ఇంటర్‌లో రాసినవే సేమ్ అలాగే ఉంటుంది. 4 ఇస్తారు. మీరు ఎనీ 2 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 7.5 మార్క్స్. టోటల్ 15 మార్క్స్ వస్తాయి. దాని తర్వాత నిబంధ ప్రశ్న. నిబంధ ప్రశ్న అంటే ఏం లేదు, ఎస్సే. ఇక్కడ 2 చాప్టర్స్ ఇస్తారు. 2 చాప్టర్స్‌లోంచి ఏదో ఒక చాప్టర్ ఎస్సే రాయాలి. ఏదో ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అదే కృతజ్ఞో నాస్తి నిష్కృతిః చదువుకోండి. అది ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి విన్న స్టోరీ, ముసలియున్ను కోతి స్టోరీ. అండ్ దాని తర్వాత వచ్చేసి శబ్దాలు. శబ్దాలు మీరు ఇంటర్‌లో రాసినవే. అవే రామశబ్దం, సీత శబ్దం, వన శబ్దం, ఆ శబ్దాలే. ఒక్కొక్క శబ్దానికి సేమ్ 7.5 మార్క్స్. 2 శబ్దాలు రాయాలి. మీకు 15 మార్క్స్ వస్తాయి. లాస్ట్ బిట్ వచ్చేసి సందులు. సందులు గ్రామర్ పార్ట్. మీరు ఎగ్జామ్‌లో విడదీసిస్తే కలిపి సంధి పేరు రాయాలి. సంధి పేరు కంపల్సరీ రాయాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. లేదా కలిపిస్తే విడదీసి రాయండి. విడదీసిస్తే కలిపి సంధి పేరు రాయండి. ఆల్ ద బెస్ట్.